నేను ఒక తెలుగు ఉపాధ్యాయునిగా కొన్ని పాఠాలు చెప్పేటప్పుడు చాలా చాలా సంతోషాన్ని పొందేదాన్ని. అలాంటి పాఠం డాక్టర్ అంబేద్కర్ పాఠం ఒక 10th క్లాస్ పిల్లలకు ఉండేది. ఒకసారి ఉన్నప్పుడు ఆయన గురించినటువంటి ఎన్నో వివరాలు నా జీవితానికి కూడా చాలా స్ఫూర్తినిచ్చే విషయాల్ని చాలా లోతుగా అవగాహన చేసుకున్నప్పుడు ఒక ఆశ్చర్యం కలిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ రకరకాల చిత్ర ఫలకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కులం, మతం ఇటువంటివేవి పట్టించుకోకుండా మానవత్వంతో జీవించి సమాజాన్ని బాగు చేయాలని కాంక్షపడిన వాళ్ళే. అటువంటి వాళ్ళనే మనం ఆరాధనీయులుగా చూస్తాం. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ఎలా జీవించాడు, చివరికి సందేశంగా ఏం చెప్పాడు అన్నది కూడా ఇంతకు ముందే మనకి డాక్టర్ గారు చక్కగా చెప్పారు. అదే కాలంలో జీవించినటువంటి గాంధీ మహాత్ముడు, అదే కాలంలో జీవించినటువంటి బాలగంగాధర్ తిలక్, అదే కాలంలో జీవించినటువంటి డాక్టర్ అంబేద్కర్, వీళ్ళ పంథాలు వేరు. కోరిక మాత్రం ఒకటే, దేశమంతా బాగుండాలి అనే కోరిక అందరిది. అయితే ఉన్న వ్యవస్థని, ఆ వ్యవస్థలోని లోపాలని తీవ్రాతి తీవ్రంగా విమర్శించి ఆ వ్యవస్థని చాలా ఘాటుగా ఇది ఏమైనా సరే ఇలా ఉండటానికి వీల్లేదని గట్టిగా అరిచిన స్వరం డాక్టర్ అంబేద్కర్ది. ఉన్న వ్యవస్థని బాగు చేసుకుందామనే తీరు గాంధీ మహాత్ముడిది. ఇప్పుడు అది మనకి ప్రస్తుత అంశం కాదు. అయితే డాక్టర్ అంబేద్కర్ మనకేం చెప్పాడు, అసలు ఆయన ఎవరు, ఆయన చెప్పినవి మనమెందుకు వినాలి అంటే, మహారాష్ట్రలోని మహర్ కులానికి చెందినటువంటి ఆయన ఒక విద్యార్థిగా బాల్య జీవితం నుంచి ఆయన పొందిన అవమానాలు, ఆత్మాభిమానం, ఆయన కలిగిన దుఃఖం, వేదన, వీటిల్లోంచి ఆయన మాటలు పుట్టాయి. డాక్టర్ గారు పదే పదే మనకి చెప్పారు ఆయన ఇచ్చిన సందేశం ఏంటి. ఈ దళిత జాతులని కానీ, అవమానాలు పొందుతున్న జాతులు కానీ, వీళ్ళందరూ కూడా చక్కగా అభివృద్ధిని సాధించాలంటే ఒకే ఒక్క సాధనం విద్య, విజ్ఞానం. విద్యా విజ్ఞానానికి వారి నుంచి దూరం చేసే అవసరం ఎవ్వరికీ లేదు. మనందరం కులరహిత సమాజమే హితమనుకుంటున్నామంటే ఏది వద్దో చెబుతున్నాం, ఏది కావాలో కూడా నేను ఒక మాటని కొనసాగింపుగా చెప్తాను. మనందరం కులరహిత సమాజంలో మానవత్వంగా జీవిద్దాం, మనీషులుగా జీవిద్దాం, మనుషులుగా జీవిద్దాం. ఈ జీవించడానికి మనం కొన్ని హద్దుల్ని పెట్టుకోక్కర్లా. ఆడైనా మగవానిగానైనా బలమైన ఆకాంక్షకి ఏమి వ్యత్యాసం ఉంటుంది? ఆడ ఆకాంక్ష వేరు, మగ ఆకాంక్ష వేరు అంటూ అందులో ఎక్కువ తక్కువలు డిగ్రీలు ఏమి ఉండవు కదా. ధనమున్నా, ఆర్థిక బాధలున్నా వ్యక్తిత్వం నిలవటానికి ఏమి ఇబ్బంది ఉంది? నువ్వు వ్యక్తిగతంగా బతకద్దని ఎవరు చెప్తారు? డబ్బులు లేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకే వ్యక్తిత్వాలు ఉండాలి అనే ఏమైనా నిబంధన ఉందా? లేదు కదా. కుటుంబ బాధ్యతలున్నా, రికామీ అయినా ప్రేమని, ఆప్యాయతని పంచటానికి ఏం ప్రయాస, ఏం కష్టం అండి? తోటి మనిషి వేదనలో ఉన్నప్పుడు మీరు మీ ప్రేమ ఆప్యాయతలని వారికి అందించటానికి వ్యత్యాసం ఉంటుందా? రేపటి గురించి భయాలున్నా, నిశ్చింత ఉన్నా నేటి ప్రవర్తనలో తొట్టుపాటెందుకు? నమ్మకం లేని విశ్వాసాలు, నమ్మిన సిద్ధాంతాలు మానవత్వంతో మెరగటానికి ఏం అభ్యంతరం? ఇది ముఖ్యమైన విషయం. మానవత్వంతో బతకద్దని ఎవరు చెప్పారు? తోటి మనిషిని ఆదరించద్దని ఎవరు చెప్పారు? నీ నిర్భాగ్యపు, దౌర్భాగ్యపు పరిస్థితికి కారణం ఏమిటి? నువ్వు గొంతెత్తి అడుగు. అంబేద్కర్ ఎన్ని పుస్తకాలు చదివాడంటే, ఎంత గొప్ప విజ్ఞాన ఖని అంటే, 20 సంవత్సరాల క్రితం ఫలానా పేజీలో, ఫలానా పేరాలో ఫలానా విషయం ఉంటుంది అని చెప్పేవాడు ఆయన. 20 సంవత్సరాల క్రితం చదివిన పుస్తకం అట్ట ఏ రంగులో ఉంటుందో చెప్పేవాడు ఆయన. పుస్తకాలంటే ఆయనకి ఎంత ప్రేమ. ఆయన మెదడు నిండా విజ్ఞానం, విజ్ఞానం, విజ్ఞానం. ఇంతకు ముందే చెప్పారు, సంస్కృతం నువ్వు నేర్పడానికి నీకు అర్హతే లేదు, నీ ఉచ్చారణే పలకదు, కాబట్టి మీకు మేము సంస్కృతం నేర్పమన్న గురువులే
అంబేద్కర్ని ఆదరించి దగ్గరకు పిలిచి ఆయన అభివృద్ధికి కారణమైన సంస్కృత పండితుడు ఉన్నాడు బతికే. అప్పుడు ఆ రోజుల్లో ఆదరించారు వాళ్ళు. ఈయనలో ఉన్నటువంటి సత్తాని, సత్వాన్ని, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, చురుకుదనాన్ని, ధీశక్తిని అన్నిటినీ గమనించారు వాళ్ళు. కాబట్టి మనం అంబేద్కర్ చెప్పిన మాటల్లో ఆయన సమాజపు నిర్లక్ష్యానికి గురై పడిన బాధతో తీవ్రాతి తీవ్రంగా వీరంతా నా జాతి, వీరంతా నా భారత జాతి, వీళ్ళందరూ బాగుండాలంటే రాజ్యాంగం ఇలా ఉండాలి అని అద్భుతమైన ఆదర్శాలతో వాళ్ళందరికీ కూడా సమానత్వం కలగాలనే ఉద్దేశంతో ఎన్నో మాటల్ని చెప్పాడు. ఆయన మాటలన్నీ మనం వినకపోయినా కనీసం మనం విజ్ఞానం పెంచుకోవాలి, ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి. మూర్ఖంగా మూఢాచారాలని మనం పాటించకుండా మానవత్వంతో జీవించాలి. ఈ మానవత్వంతో జీవించటం అనేది అంబేద్కర్ మనకి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించుకుంటూ అంబేద్కర్కి కేవలం నమస్కారాలు పెట్టడం, పూలు పెట్టడం, దండలేయటం కాకుండా ఆయన చెప్పిన విధానంలో విజ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ మూర్ఖమైన ఆచారాల్ని చీల్చి చెండాడుతూ సమాజానికి హితకరమైన పనులను చేయటానికి నిర్భయంగా, భయపడుతూ కాకుండా నిర్భయంగా మనం తోటి మనుషులకి ఉజ్జీవనాన్ని కలగజేస్తూ మనం కూడా ఉద్దీపన చెందుతూ ఒక స్ఫూర్తివంతమైనటువంటి భారతదేశాన్ని, భారత సమాజాన్ని మనందరం సృష్టించాలి అనేది అంబేద్కర్ మనకి ఆయన ప్రతి చోట ఒక స్టాచ్యూలో ఇలా చూపిస్తూ ఉంటాడు, మార్గనిర్దేశం చేశాడు. ఆ మార్గనిర్దేశాన్ని మనందరం కూడా ఆయన చెప్పిన మాటల్ని, ఆయన పుస్తకాలని, ఆయన వాక్యాలని మనందరం కూడా విజ్ఞానంతో ఆలోచించి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న మూర్ఖపు విషయాలని మనం ఎదిరిస్తూ గొంతెత్తి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నిస్తూ మనం అంబేద్కర్కి తగిన స్ఫూర్తిని, తగినటువంటి నివాళుల్ని మనం అందరం కూడా అర్పిద్దామని చెప్తూ ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.